వందే మాతరం. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి అండి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నానండి. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరం మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. వృశ్చిక రాశిలోకి వచ్చేటప్పటికి తృతీయంలో అంటే 3వ స్థానంలో సోదర సోదరీమణులు విక్రమ పరాక్రమ స్థానం అంటారు దీన్ని. ఈ స్థానంలో రవి బుధుడు ఇద్దరు కూడా ఉన్నారు. రవికి శత్రుక్షేత్రం అవుతుంది, బుధుడికి మిత్రక్షేత్రం అవుతుంది. తర్వాత 4వ స్థానంలో శనైశ్వరుడు ఉన్నాడు. మరి శుక్రుడు రాహు ఇద్దరు కూడా పంచమంలో ఉన్నారు, సంతాన క్షేత్రంలో ఉన్నారు. మరి గురువేమో సప్తమంలో ఉన్నాడు, అంటే కళత్ర స్థానంలో ఉన్నాడు అని అర్థం అన్నమాట. అష్టమంలో కుజుడు ఉన్నాడు. ఆ తర్వాత భాగ్యంలో ఎవరు లేరు, దశమంలో వృత్తి స్థానంలో ఎవరు లేరు, కేతు మాత్రం లాభస్థానంలో ఉన్నాడు. ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే మొట్టమొదట మనం చూడాల్సింది ఇక్కడ ఏమిటంటే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఏం చేస్తాడంటే ఒక రకంగా చిన్న చిన్న ప్రమాదాలను కలిగిస్తాడు. జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. జాయింట్ పెయిన్స్ అనేటువంటి కలుగుతాయి. వర్టిగో లాంటి సమస్యలు, లేకపోతే తల త్రిప్పడము, ఇలాంటి సమస్యలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు, ఇలాంటివన్నీ కలుగజేస్తాడు. మూడోది ఏదైనా ఆపద అంటే అగ్ని వల్లను, ఎలక్ట్రిసిటీ వల్లను, రోడ్డు ప్రమాదము, ఇలాంటివన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు మనకి ఏం చేయాలంటే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. మీరు చేస్తున్న పని మెలకువగా చేయాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్టయితే అట్లాంటి ప్రమాదాలు ఏవి కూడా కలగకుండా ఉంటాయి. ఆ మాత్రం చేసుకోండి. ఇక మిగతా విషయాలకు వస్తే రవి బుధులు ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి రీతితో మీకు ఫలితాలను ఇస్తున్నారు. ముద్రణ రంగంలో కానీ, లేకపోతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అది కాకుండా మరి ఏదైనా ప్రభుత్వం రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా ఏదో ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని కాబట్టి గత 2.5 సంవత్సరాలుగా విసుగు విరామం లేకుండా మీరు కృషి చేస్తుంటే ఫలితాలు మాత్రం పెద్దగా ఏమీ లేదు. ఒక్కొక్కసారి అవమానం పాలు కూడా అయ్యేటువంటి అవకాశాలు మీకు ఉంటున్నాయి. ఎంచేతనంటే మీకు చతుర్థంలో కుంభరాశిలో శనైశ్వరుడు ఉన్నాడు కాబట్టి అటువంటి సమస్యలన్నీ మీకు కలుగుతూ ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ రకమైనటువంటి పరిస్థితులు అడుగు ముందుకు పడకపోతే కొంచెం విసుగు అనేటువంటిది కలుగుతుంది. అయితే ఆ కాలం కూడా అయిపోవచ్చింది. మార్చి 29వ తేదీ నాటికి ఆ సమయం అయిపోతుంది. ఈ యొక్క శనైశ్వరుడు కుంభరాశిలోకి వెళ్ళిపోతాడు. ఈ అర్ధాష్టమ శని అనేటువంటి తొలగిపోతుంది. కాబట్టి ఏమి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం మీకు లేదు. దంపతుల మధ్యన సఖ్యత మాత్రం బాగానే ఉంటుంది. గృహ పరిస్థితి బాగానే. గురువు ఏం చేస్తాడంటే ఈ యొక్క 11వ స్థానం, 1వ స్థానం, 3వ స్థానాన్ని చూస్తాడు కాబట్టి లాభరీతిన జీవితం సాగుతుంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. విక్రమ పరాక్రమ ధైర్యం కూడా బాగానే ఉంటుంది. మొండితనం బాగానే ఉంటుంది. ఏదైనా దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కాస్త మెలకువగా ప్రయాణాలు చేయండి. శుభకార్యాల నిమిత్తం మీరు ఏదైనా విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయత్నించండి. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి అర్హత ఉంటే మాత్రం వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కొత్తగా ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ప్రయత్నిస్తుంటే ఉద్యోగం దొరికేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇంట్లో ఏదైనా కొనాలనుకుంటేనే మాత్రం పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. అంత మాత్రమే. తర్వాత కొనుక్కోవచ్చు. మార్చి తర్వాత మీరు ఏదైనా ప్లానింగ్ చేసుకోవచ్చు. అలాగా మీరు గడిపినట్టయితే ఏ సమస్య లేదు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి ముఖ్యంగా అంటే సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చదువుతూ ఉండడమే. అది మాత్రం చేయగలిగితే మిగతా అంతా బాగానే ఉంటుంది. కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో, ముఖ్యంగా క్రిమినల్ కేసులు ఉన్నటువంటి పక్షంలో కాస్త పోస్ట్పోన్ చేసుకోవటం అనేది మంచిది. ఆ తర్వాత చూసుకోవచ్చు. తెలిసింది కదా. సెలవు మరి. ఉంటాను. నమస్కారం.